సెరటోనిన్. దీన్నే హ్యాపీ హార్మోన్ అని కూడా అంటారు. ఇది మన మూడ్ను బాగు చేయడమే కాదు, రక్తం గడ్డకట్టడానికి, మంచి నిద్ర పట్టడానికి, జీర్ణక్రియ సక్రమంగా జరగడానికి కూడా సహాయపడుతుంది. శరీరంలో దీని స్థాయిలు అనేటివి ఎందుకు తగ్గుతాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ వన్, అనారోగ్యకరమైన ఆహారం. సెరటోనిన్ లో చాలా వరకు మన జీర్ణాశయంలోనే ఉత్పత్తి అవుతుంది. మనం సరిగా తినకపోతే గట్ ఆరోగ్యం దెబ్బతింటుంది. దీనివల్ల సెరటోనిన్ స్థాయిలు కూడా తగ్గుతాయి. సెకండ్ వన్, ఒకే చోట కూర్చొని ఉండే జీవనశైలి. రెగ్యులర్ గా వ్యాయామం చేస్తే సెరటోనిన్ లాంటి హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి. ఎక్కువసేపు కదలకుండా ఒకే చోట కూర్చుంటే ఈ హార్మోన్ల ఉత్పత్తి తగ్గిపోయి చివరికి డిప్రెషన్ కు దారితీయవచ్చు. థర్డ్ వన్, సూర్యరశ్మి తగినంత లేకపోవడం. సూర్యరశ్మి, నిద్ర, సెరటోనిన్ ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. ఉదయం పూట సూర్యరశ్మి శరీరానికి తగిలితే సెరటోనిన్ ఉత్పత్తి అనేది పెరుగుతుంది. ఇది మూడ్ను మెరుగుపరచడమే కాకుండా రాత్రిపూట మెలటోనిన్ గా మారి నిద్రను క్రమబద్ధీకరించడంలో సహాయపడుతుంది. ఫోర్త్ వన్, దీర్ఘకాలిక ఒత్తిడి. ఎక్కువ కాలం ఒత్తిడితో ఉంటే కార్టిసాల్ అనే హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి. ఇది సెరటోనిన్ లాంటి హ్యాపీ హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీసి మన మూడ్ను, ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఫిఫ్త్ వన్, మందులు. కొన్ని రకాల మందులు, ఉదాహరణకు డిప్రెషన్ కు వాడేవి, మైగ్రేన్ కు వాడేవి, నొప్పి నివారణ మందులు ఎక్కువ కాలం తీసుకుంటే సెరటోనిన్ స్థాయిలపై ప్రభావం చూపొచ్చు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా హ్యాపీయెస్ట్ హెల్త్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.